యాక్షన్. ప్రేమకు వయసు, కులం, మతం, ప్రాంతం లాంటి హద్దులు ఉండవనే కొటేషన్లు వినిపిస్తుంటాయి. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అలాంటివి జరగడం కష్టమని అనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. 28 ఏళ్ల ఉన్న యువకుడు 82 ఏళ్ల వృద్ధురాలిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇండోనేషియాలో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మాంటేహేక్ చెందిన సోఫియన్ లోహేర్ అనే యువకుడికి ఓ రోజు అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఓ మహిళ ఫోన్ చేసి అతడితో మాట్లాడింది. ఆ ఫోన్ అనుకోకుండా కలిసిందని వారికి అర్థమైంది. అనుకోకుండా వారిద్దరి మాటలు కలవడంతో తరచుగా ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలో సోఫియన్ 82 ఏళ్ల వృద్ధురాలైన మార్తా ప్రేమలో పడ్డాడు. ఆమె వృద్ధురాలన్న సంగతి అతడికి తెలియదు. తన ప్రేయసి కోసం 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెళ్లాడు. ఆమె వృద్ధురాలు అని తెలుసుకున్న సోఫియాన్ మొదట షాక్ కి గురయ్యాడు. తమది నిజమైన ప్రేమ అని, కలిసి జీవించాలని, వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సోఫియాన్ ఈ విషయం గురించి కుటుంబ సభ్యులకు తెలిపాడు. తన కొడుకు ప్రేయసి 82 ఏళ్ల వృద్ధురాలు అని తెలుసుకున్న సోఫియాన్ తల్లి నోటి వెంట మాట రాలేదు. ఇక చేసేది లేక వారి వివాహానికి అంగీకారం తెలిపారు. ఈ నెల 18న వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. సోషల్ మీడియాలో వీరి ప్రేమ వివాహం వైరల్ గా మారింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.